న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం ఎవరైనా అనుమతులు తీసుకోవాల్సిందేనని హెచ్చరించారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా నగరంలో సన్బర్న్ పేరుతో నిర్వహిస్తున్న ఈవెంట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఏ రాష్ట్రంలో జరిగిన వివాదాలు చుట్టుముట్టే ఈ ఈవెంట్ను ఈసారి మాదాపూర్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్కు సైబరాబాద్ పోలీసులు ఇంకా అనుమతి ఇవ్వకున్నా ఆన్లైన్లో టికెట్లు విక్రయించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ఈవెంట్కు అనుమతి ఎవరిచ్చారని, ఆన్లైన్లో బుకింగ్లు ఎలా ప్రారంభించారని ప్రశ్నించారు. ఆ వెంటనే సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు ఈవెంట్ నిర్వాహకుల్ని, బుక్ మై షో ప్రతినిధుల్ని పిలిపించుకుని గట్టిగా మందలించారు. హద్దు మీరితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సన్బర్న్ ఈవెంట్ అనుమతి కోరుతూ ఇప్పటివరకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని సిపి తెలిపారు. అనుమతి లేకుండా టికెట్లు అమ్ముతున్న సన్బర్న్, బుక్ మై షో ప్రతినిధులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. సన్బర్న్ పేరుతో అనేక రాష్ట్రాల్లో ఈవెంట్లు నిర్వహిస్తుంటారు. ఈ వేడుకలో లిక్కర్ అనుమతి ఉంటుంది. ఇదే అదునుగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయనే ఆరోపణలున్నాయి. సన్బర్న్ లాంటి ఈవెంట్లలో డ్రగ్స్ వాడుతున్నారనే ఆరోపణలున్నాయి. గతేడాది ఓ యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఈసారి నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న మాదాపూర్లో సన్బర్న్ పేరుతో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈవెంట్ను సన్బర్న్ పేరుతో నిర్వహిస్తామని, ఇందుకు కొంతమేర చెల్లిస్తానని నిర్వాహకులతో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. బుక్ మై షోలో టికెట్లు అమ్మకానికి పెట్టడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, సంతోష్, 31st నైట్ సెలబ్రేషన్స్ లో భాగంగా సిటీలో జరగబోయేటటువంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ పైన పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా 3 కమిషనరేట్లకు సీరియస్ గా హెచ్చరించారు. నిన్న జరిగినటువంటి సమావేశంలో అటు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనరేట్లకు చెందినటువంటి సిపిలకు కూడా ఆదేశించారు. సిటీలో 31st సందర్భంగా నైట్ జరగబోయేటటువంటి ఈవెంట్లలో ముఖ్యంగా సన్బర్న్ లాంటి ఈవెంట్లకు పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పి సూచించారు. ఇప్పటికే 3 సిపిలు కూడా చెప్పారు, ఈ 3 కమిషనరేట్ల పరిధిలో ఎక్కడ కూడా సన్బర్న్ ఈవెంట్ కు అనుమతి కూడా లేదని చెప్పారు. అయితే ముఖ్యంగా సన్బర్న్ ఈవెంట్ అనగానే అందులో డ్రగ్స్ కు ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు. సన్బర్న్ ఈవెంట్ అనగానే డ్రగ్స్ కి సంబంధించింది కాబట్టి దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతులు ఇవ్వద్దు అని చెప్పి కూడా సీఎం ఆదేశించారు. మరోవైపు ఈ 3 కమిషనరేట్ల పరిధిలో ఎక్కడ ఇప్పటి వరకు సన్బర్న్ ఈవెంట్ కు అనుమతులు కూడా ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. దీంతో హైదరాబాద్ పరిధిలో ఒక చోట, మరోవైపు సైబరాబాద్ పరిధిలో మాదాపూర్, గచ్చిబౌలి 2 చోట్ల కూడా సన్బర్న్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ ఈవెంట్ నిర్వాహకులను నిన్న సైబరాబాద్ సిపి పిలిపించుకొని విచారించారు. ఈవెంట్ ఆర్గనైజర్ అయినటువంటి సుమంత్ను కూడా పిలిపించి విచారించారు. అయితే కేవలం సన్బర్న్ అనేటటువంటి పెటెంట్ మాత్రమే తను తీసుకున్నాను, కానీ ఒరిజినల్ సన్బర్న్ కు కానీ తన సన్బర్న్ ఈవెంట్ కు ఎలాంటి సంబంధం లేదు, కేవలం పేరు మాత్రమే తాను కొనుగోలు చేసి ఆ పేరుపైన ఈవెంట్ నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. అయితే ఎవరైతే ఆ సుమంత్ అనే వ్యక్తి ఆ సన్బర్న్ ఈవెంట్ నిర్వహిస్తున్నారో దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అనుమతులు తీసుకున్నాడా లేదా అని కూడా పోలీసులు ఒకసారి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఏవైనా అనుమతులు తీసుకోకపోతే తీసుకోవాలని, లేకపోతే ఆ సన్బర్న్ అనే పేరును కూడా మార్చుకోవాలని చెప్పినట్లుగా సూచించారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ న్యూ ఇయర్ 31st సెలబ్రేషన్ లో భాగంగా జరిగేటటువంటి ఈవెంట్లను ఒక రెవెన్యూ పరంగా మాత్రమే చూడొద్దు, గవర్నమెంట్ కి కానీ లేకపోతే ఇతర ఎక్సైజ్ శాఖలకు వంటి ఆదాయ పరంగా, ఆదాయ వనరుగా చూడకుండా ఆ రోజు జరగబోయేటటువంటి ఈవెంట్లలో డ్రగ్స్ అనే పదం కానీ లేకపోతే గంజాయి అనే పదాలకు ఎలాంటి తావు ఇవ్వకుండా ఉండేలా చూడాలని చెప్పి సీఎం కూడా ఈ 3 కమిషనరేట్లకు కూడా ఆదేశించారు. దీంతో సిటీలో జరగబోయేటటువంటి సన్బర్న్ ఈవెంట్ పైన ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేశారు. ఈ సన్బర్న్ ఈవెంట్ కి సంబంధించినటువంటి పాస్లను బుక్ మై షోలో కూడా ఇప్పటికే అందుబాటులోకి తెచ్చినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆ బుక్ మై షో నిర్వాహకులను కూడా పోలీసులు ఇప్పటికే పిలిపించి విచారించారు. అనుమతి లేకుండా సన్బర్న్ ఈవెంట్ కి సంబంధించినటువంటి పాస్లను కూడా అమ్మొద్దని చెప్పి కూడా పోలీసులు హెచ్చరించారు. మరి సన్బర్న్ ఈవెంట్ పేరుతో ఇప్పటివరకు ఉన్నటువంటి పాస్లను బుక్ మై షో ఇప్పటికే రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. సిటీలో 2 ఈవెంట్లు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది సన్బర్న్ పేరుతోన. మిగతా ఈ సన్బర్న్ కాకుండా 31st నైట్ పేరుతోన జరిగేటటువంటి ఈవెంట్లలో ఎక్కడ కూడా డ్రగ్స్ కు చోటివ్వకూడదు. ఒకవేళ డ్రగ్స్ కనిపిస్తే మాత్రం కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు. గంజాయి లాంటి పదార్థాలు, మత్తు పదార్థాలను కూడా అక్కడ ఉపయోగించకూడదు. మైనర్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించొద్దని ఇప్పటికే పోలీసులు వార్న్ చేశారు. ఎక్కడ అనుమతి లేకుండా నిర్వహిస్తున్నటువంటి ఈవెంట్ల పైన కూడా కఠిన చర్యలు ఉంటాయి. ఆ ఈవెంట్ ఆర్గనైజర్లతో పాటు ఏదైనా హోటల్స్ కానీ లేకపోతే కన్వెన్షన్ సెంటర్లు కానీ ఎవరైతే అనుమతిస్తారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకైతే సన్బర్న్ ఈవెంట్ హైదరాబాద్ లో 2 చోట్ల జరుగుతోంది కాబట్టి ఆ 2 చోట్ల ఒరిజినల్ సన్బర్న్ కు దీనికి ఏమైనా సంబంధం ఉందా, ఆ ఒరిజినల్ సన్బర్న్ నిర్వాహకులు ఏమైనా ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే గతంలో కూడా నోవాటెల్ హోటల్లో సన్బర్న్ ఈవెంట్ నిర్వహించినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చోటు చేసుకున్నాయి. అటు కొంతమంది
నోటెల్ హోటల్ దాకా వెళ్లి రాళ్లు విసరడం లాంటి ఘటనలు కూడా జరిగాయి. మరోవైపు ఈసారి మాత్రం ముఖ్యంగా సీఎం ఆదేశాల మేరకు హైదరాబాద్ లో డ్రగ్స్ అనే పదం కూడా వినపడకూడదు అని సీఎం ఇప్పటికే ఆదేశించారు. సిటీలో స్పెషల్ డ్రైవ్లను నిర్వహిస్తూ 3 కమిషనరేట్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్లతో తనిఖీలు కూడా జరుగుతున్నాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే దాదాపు 4 గంజాయి ముఠాలను కూడా పోలీసులు పట్టుకున్నారు. అంటే పెద్ద ఎత్తున 31st నైట్ సెలబ్రేషన్లే టార్గెట్ గా హైదరాబాద్ కి పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా రవాణా అయినట్లుగా పోలీసులకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా న్యూ ఇయర్ ఈవెంట్లలో కొన్ని ఈవెంట్లలో డ్రగ్స్ ను గంజాయిని కూడా యూజ్ చేస్తారు అనేది పోలీసుల దగ్గర పక్కా సమాచారం కూడా ఉంది. సో ఎక్కడైతే ఈవెంట్లు జరుగుతున్నాయో అక్కడ డ్రగ్స్ అనే పదానికి చోటు లేకుండా గంజాయి అనే పదానికి చోటు లేకుండా ఉండే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నిన్న సీఎం ఆదేశించినటువంటి వాటిలో సన్బర్న్ ఈవెంట్ ఉంది కాబట్టి సన్బర్న్ ఈవెంట్ ఎక్కడెక్కడైతే జరుగుతుందని పోలీసులు ఇప్పటికే ట్రేస్ చేశారో ఆ నిర్వాహకులను పిలిపించి విచారిస్తున్నారు. ముఖ్యంగా బుక్ మై షో కానీ లేకపోతే ఇతరత్ర ఈవెంట్స్ నౌ లాంటి సైట్ల ద్వారా ఏవైతే టికెట్స్ అమ్ముతున్నారో ఆ సైట్లలో నిర్వాహకులను కూడా పిలిపించుకొని విచారించారు. సో ఇప్పటివరకైతే సన్బర్న్ ఈవెంట్ అయితే హైదరాబాద్ లో జరగట్లేదు, కానీ ఒరిజినల్ సన్బర్న్ కు సంబంధం లేకుండా కేవలం సన్బర్న్ అనే పేరును ఉపయోగించుకొని 2 ఈవెంట్లు చేస్తున్నట్లుగా అయితే పోలీసులు గుర్తించారు. సంతోష్. థ్యాంక్ యూ రవి.